హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మునగాకు పొడి. ఈ మునగాకు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దాం. నేను 50 రూపాయలు మునగాకు తీసుకున్నాను. బట్ నేను ఈ ఆకు మొత్తంతో ఏమీ చేయట్లేదు పొడి. నేను రోటీస్లో చేసుకోవడానికి కూడా ఈ ఆకుని యూస్ చేస్తాను. అందుకని కొంచెం ఎక్కువే ఆకుని తీసుకొని స్టోర్ చేసుకోవటానికని ఎక్కువ తీసుకున్నాను. ఈ ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకుంటాను. ఎండలో ఒక 2-3 గంటలు ఆరబెట్టుకుంటే మనకు బాగా డ్రై అయిపోతుంది ఆకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఆరబెట్టుకొని ఉంచుకున్న మునగాకుని వేసుకున్నాను. 1 కప్పు వేసుకున్నాను నేను. ఈ మునగాకు మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బాడీలో ఉండే ఫ్యాట్ని, వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. లో ఫ్లేమ్లో ఆకుని బాగా వేయించుకోవాలి. చాలా తొందరగా వేగిపోతుంది ఒక 5 నిమిషాల్లో. ఎందుకంటే బాగా ఆరబెట్టుకున్నాం కదా ఎండలో. అలాగే మనకు పాలల్లో ఉండే కాల్షియం కన్నా ఈ మునగాకులో మనకు కాల్షియం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆకు బాగా వేగిపోయింది కదా. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఈ మునగాకు తీసుకోవటం వలన క్యూర్ అవుతాయి. బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారు కదా, అలా పట్టుకుంటే మనకి పౌడర్ అయిపోవాలి. అలా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఏ కప్తో అయితే మునగాకు తీసుకున్నానో సేమ్ అదే కప్తో మెంతాకు వేసుకున్నాను. ఈ మెంతాకును కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. నేనైతే అన్నీ ఒకేసారి చేసుకోను, 10 డేస్కి సరిపడా చేసుకుంటాను. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే 10 డేస్ బ్యాక్ కొత్తిమీర పొడి చేశాను, కొత్తిమీర కారం. అది అయిపోయినాక నేను ఈ పొడి చేసుకున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను. 15 డేస్కి ఒకసారి, ఒకేసారి చేసుకొని స్టోర్ చేసుకోను. అలాగే ఆ కప్లో హాఫ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. నేనైతే టిఫిన్స్లోకి ఎక్కువగా యూస్ చేస్తాను వీటిని, ఇడ్లీలోకి, దోశల్లోకి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇందాక మునగాకు మనం ఎలాగైతే వేయించుకున్నామో సేమ్ అలాగే వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా మనం చేత్తో నలిపితే పౌడర్ అయిపోవాలి. వీటిని కూడా మనం ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే మునగాకు ఒకటే ఆరబెట్టుకున్నాను. చూసారు కదా, ఇవి కూడా బాగా వేగిపోయినాయి కదా. వీటిని కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ పొడి అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ట్రై చేశాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలు అవి సగం వేగినాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను.
ఇవి బాగా వేగినాక నేను ఆ కప్తో 1 కప్పు పొట్టు మినపప్పు వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకోవటం వలన పొడి చాలా కమ్మదనం వస్తుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగినాక నేను 1 ఫుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఈ మునగాకుతో మనం రోటీలు కూడా చేసుకోవచ్చు. మేతి పరాటా అవి ఎలా చేసుకుంటామో అలాగా. ఇప్పుడు కారానికి సరిపడా ఒక 7-8 పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే 1 కప్పు నువ్వులు కూడా వేసుకున్నాను. నేను వేసుకుంది నాటు నువ్వులు. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా వేసుకుంటే అన్నీ మాడిపోతాయి కాబట్టి. ఇష్టమైన వాళ్ళు కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు. ఆల్రెడీ మెంతాకు వేసుకున్నాను కాబట్టి నేను దీంట్లో మెంతులు కూడా ఏమీ వేయట్లేదు. కొంచెం చింతపండు వేసుకున్నాను, చాలా కొంచెం. చింతపండు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదే చింతపండును కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా చల్లారినాక ఒక పళ్ళెంలోకి తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవటమే. ముందు ఈ వేయించుకున్న పప్పులన్నీ వేసుకొని పౌడర్ చేసుకొని లాస్ట్లో మునగాకు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు ఆకది బాగా వేగిపోయి ఉంది కాబట్టి చూసారు కదా, అలా మిక్స్ చేసుకుంటే మనకు చేతిలోనే పౌడర్ అయిపోతుంది. అందుకని లాస్ట్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆకును కూడా వేసుకొని ఒక 7-8 వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత బాగుందో. ఎంతో కమ్మగా ఉండే మునగాకు పొడి రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అందరూ ట్రై చేయాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారినాక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవటమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.